హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో 5th to 11 అక్టోబర్లో వచ్చిన అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్, నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ గురించి మనం చూద్దాం. ఇందులో ఎవరైతే కొత్తగా ఐటీఐ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలామంది ఏంటంటే ఐటీఐ పాస్ అయిన తర్వాత ఏం చెయ్యాలి అనేది చాలామందికి డౌట్ ఉన్నాయి. సో ఐటీఐ పాస్ అయిన తర్వాత మీరు అప్రెంటిస్షిప్ చేస్తే మీకు మంచి వాల్యూ అనేది ఉంటుంది. ముఖ్యంగా నేవీలో అప్రెంటిస్షిప్ చేస్తే డాక్యార్డ్ వంటి నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఆ నోటిఫికేషన్లో ఓన్లీ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ నోటిఫికేషన్ ఉంటుంది. మీకు సుమారుగా మీకు కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక వేకెన్సీస్కి ఒక 2 to 3 మెంబర్స్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. చాలామంది అంటారు నేవల్ డాక్యార్డ్లో నేను అప్రెంటిస్షిప్ చేశాను, కానీ నాకు ఇప్పటికీ జాబ్ రాలేదు. సో అందులో అప్రెంటిస్షిప్ చేసినా వేస్ట్ అని అంటారు. సో అలా అనే వాళ్ళని మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే అదే నేవల్ డాక్యార్డ్లో అప్రెంటిస్షిప్ చేసి జాబులు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. జాబులు రాలేని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు. ఎందుకు అంటే జాబులు రాలేని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వలన వాళ్ళకి జాబ్స్ అయితే రాలేదు. ఎందుకంటే చదవాల్సిన విధంగా చదవకపోవటం, ఆ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అని తెలిసినా కూడా దాన్ని లైట్ తీసుకోవటం, ఈ విధంగా ఉండటం వలన వాళ్ళకి జాబ్స్ అనేది రాకపోవటం అయినది. సో జాబ్స్ వచ్చాయి అంటే మీరు అప్రెంటిస్షిప్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 100% జాబ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ ఏజ్ లిమిట్ ఏంటంటే ఇక్కడ 21 వరకు ఇచ్చారు వారు. సో మనకి 28 ఇయర్స్ వరకు ఉంటుంది. సో కొత్తగా ఎవరైతే అప్రెంటిస్షిప్ చేశారో మధ్యలో డెఫినెట్గా ఒక 2 నోటిఫికేషన్స్ అయితే 100% ఉంటాయి. ఆ 2 నోటిఫికేషన్లు కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇన్ కేస్ బాగా ప్రిపేర్ అయితే మీరు నేవల్ డాక్యార్డ్ వరకు కూడా రానవసరం లేదు. ఎందుకంటే నేవల్ డాక్యార్డ్లో మీరు అప్రెంటిస్షిప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు వేరే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, రైల్వే అయినా, ఇస్రో అయినా, బార్క్ అయినా, ఎన్టీపీసీ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే మీరు జాబ్ అయితే కొడతారు. ఒకటి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన వాడికి ఒకే దాని మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఏ జాబ్ అయినా మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో మీరు జాబ్లో ఉండాలి అని టార్గెట్ పెట్టుకోండి. అలా టార్గెట్ పెట్టుకుంటే మీకు డెఫినెట్గా వస్తుంది. నేను మీకు 100% మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను. ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నా. ఎందుకంటే ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఓన్లీ అప్లైలు చేసి జాబులు రావాలంటే రావు. ఓకే, బాగా ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఏ మెటీరియల్స్ కావాలన్నా నాకు పర్సనల్గా అప్రోచ్ అయితే నేను మీకు పీడిఎఫ్లు కానీ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వండి. ఇంకా ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి November 5. ఇది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఫస్ట్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది క్లియర్గా ఎన్వలప్ కవర్తో సహా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్రజెంట్ ఏంటి అంటే ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయనేది చూద్దాం. ఏ ట్రేడ్స్ అయితే అన్ని ట్రేడ్స్ మ్యాక్సిమం ఉన్నాయి ఐటీఐ చేసిన వాళ్ళకి. ఇందులో ఇది ఎక్కడ ఉంటుంది అంటే అప్రెంటిస్షిప్ కార్వార్ మరియు గోవా. కోపా ట్రేడ్ ఉంది, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐసిటిఎం, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెరైన్ ఇంజిన్ ఫిట్టర్, మెకానిక్ డీజిల్ మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎంఎంటిఎం మెకానిక్, మెక్ట్రానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ ఆర్ఎండ్ఏసి, ఆపరేటర్ అడ్వాన్స్ మెషిన్ టూల్ అంటే మెషినిస్ట్ అప్లై చేసుకోవచ్చు లేదా టర్నర్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పెయింటర్, ప్లంబర్ అంటే పైప్ ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, షిప్రైట్ స్టీల్ అంటే ఫిట్టర్ అప్లై చేసుకోవచ్చు, షిప్రైట్ వుడ్ కార్పెంటర్. ఇక్కడ కార్పెంటర్ అని వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా వుడ్ వర్క్ టెక్నీషియన్ అని వచ్చింది కొత్తగా. అది మీరు వుడ్ వర్క్ టెక్నీషియన్ అయినా కార్పెంటర్ కింద వస్తుంది. సో రీసెంట్గా అప్రెంటిస్షిప్ పోర్టల్లో కూడా వుడ్ వర్క్ టెక్నీషియన్ అనేది
మార్చడం జరిగింది స్కిల్ ఇండియా డెవలప్మెంట్లో. సో దాన్ని ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి వుడ్ వర్క్ టెక్నీషియన్స్ కింద వస్తుంది. అండ్ స్వింగ్ టెక్నాలజీ వెల్డర్ అండ్ టిగ్ అండ్ మిగ్ వెల్డర్ ఇవి ఉన్నాయి. సో ఎవరైతే ఒకవేళ ఐటీఐ చేయలేదు, ఐటీఐ చేయకపోయినా నాకు అప్రెంటిస్షిప్ చేయాలి అని ఉంటే మీరు డైరెక్ట్గా 10th పాస్ అయి ఉంటే చాలు. మీకు ఏజ్ 21 కన్నా దగ్గరలో ఉంటే 10th పాస్ అయి ఉన్న క్రెయిన్ ఆపరేటర్ ఓవర్ హెడ్ ఫోర్జర్ స్టీల్ ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ రిగ్గర్ ఇవి చేసుకోవచ్చు అప్లై. ఎందుకంటే ఒకవేళ ఇవి చేసినా కూడా మీకు జాబ్స్ అయితే వస్తాయి. మీకు కాంపిటీషన్ కూడా ఇవైతే చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు రిగ్గర్ ఉందనుకోండి, రిగ్గర్ కూడా కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది. అలాగే క్రెయిన్ ఆపరేటర్ ఓన్లీ 10th పాస్ అయ్యి డైరెక్ట్గా అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఐటీఐ మీద కానీ లేదంటే ఏదైనా జాబ్స్ పడితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఎనీ ఆర్గనైజేషన్, నో ప్రాబ్లం. ఓకే. అండ్ నెక్స్ట్ గోవాకు సంబంధించి కూడా ఉన్నాయి. ఓవరాల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా చాలా ట్రేడ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 14 ట్రేడ్స్ వరకు ఇచ్చారు. ఇక్కడ కార్పెంటర్ ఇచ్చారు, కోపా, ఎలక్ట్రీషియన్ ఎయిర్క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐసిటిఎస్ఎం అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ ఎయిర్క్రాఫ్ట్, మెకానిక్ రైడర్, అదే రాడార్ అండ్ రేడియో ఎయిర్క్రాఫ్ట్ సంబంధించింది. అండ్ పెయింటర్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్. మీరు ఏదనేది కింద డిక్లరేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది మీరు ఎక్కడ అప్లై చేయాలి అనేది. మినిమం 10th క్లాస్ అయితే 50% మార్క్స్ అయితే ఉండాలి. అదే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే పాయింట్స్ వైజ్గా చూసుకుంటే 5 పాయింట్స్ అంటే రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్స్లో మనకి 5 పాయింట్స్ అంటే 50% ఇంటూ 10 అనమాట. సో ఇచ్చారు. సో 5 పాయింట్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే 65% అగ్రిగేట్ అనేది ఇచ్చారు. అండ్ ఏజ్ వచ్చేసరికి 14 నుంచి 21 ఇయర్స్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ బిట్వీన్ 15 ఏప్రిల్ 2004 మరియు 14 ఏప్రిల్ 2011 మధ్యలో జన్మించిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. రిమైనింగ్ ఎవరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ లేదు. కాకపోతే ఎవరైతే నేవీలో అంటే డాక్యార్డ్లో వర్క్ చేస్తున్నారో సివిలియన్గా మీ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళకి 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ప్రీవియస్గా ఎప్పుడైనా అప్రెంటిస్షిప్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అనేది లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు స్టైఫండ్ అనేది కూడా 8,000 వస్తుంది 2 ఇయర్స్ ట్రేడ్ వాళ్ళకి. 1 ఇయర్ ట్రేడ్ వాళ్ళకి అయితే 7,700 వస్తుంది. ఓన్లీ 10th క్లాస్ మీద వెళ్ళే వాళ్ళకి అయితే 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి 5,000 నుంచి 5,500 వరకు వస్తుంది. ఎలా అప్లై చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పక్కాగా పెడతాను. మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంకా ఆన్లైన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఆన్లైన్లో ఏంటంటే అప్రెంటిస్షిప్ పోర్టల్లో మనకి సెర్చ్లో మనం చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అన్ని ట్రేడ్స్ ఓపెన్ అవ్వలేదు. అన్ని ట్రేడ్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను. ఇక సర్టిఫికేట్ ఆఫ్ అండర్టేకింగ్ అని ఉంది కదా, ఇది మాత్రం ప్రింట్ తీసుకోవాలి. ఇది పీడిఎఫ్ అయితే నేను మీకు పెడతాను. అండ్ ఏ సర్టిఫికేట్స్ పంపించాలి మీరు? ఓఐసి డాక్యుమెంట్ అప్రెంటిస్షిప్ స్కూల్, నేవల్ షిప్ రిపేర్ యార్డ్, నేవల్ బేస్, కార్వార్ దీనికి పంపిస్తారు ఈ అడ్రస్కి. దీనికి అన్నిటికీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీసే ఉండాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ అలాగే ఐటీఐ మార్క్ లిస్ట్ సెమిస్టర్ వైజ్గా మరి సర్టిఫికేట్ కూడా. అండ్ ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్, ఒకవేళ ఆధార్ కార్డు. అండ్ నెక్స్ట్ టోటల్ ఈ డాక్యుమెంట్స్ మీరు పంపించాల్సి ఉంటాయి. అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడే. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అప్రెంటిస్షిప్ పోర్టల్లో 100% మీ ప్రొఫైల్ అనేది కంప్లీషన్ అనేది ఉండాలి. మీ ప్రొఫైల్ 100% కంప్లీషన్ లేకపోతే మీకు అప్లై చేయడానికి అవ్వదు. ఓకే, ఇది టోటల్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి అంటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అయితే జనవరిలో ఉంటుంది ఎగ్జాము. సో దానికి హాల్ టికెట్స్ అయితే మీ ఈమెయిల్ ఐడికే వస్తాయి, రిటర్న్ ఎగ్జామ్ అనేది. సో ఈ రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే మ్యాథ్స్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. దానికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ కూడా మన ఛానల్లో అవైలబిలిటీగా ఉన్నాయి. ఇది టోటల్ ప్రాసెస్. సో పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టిన అవసరం లేదు. లాస్ట్లోనే మీకు ఇంటర్వ్యూ అది అయిన తర్వాత మీరు పోలీస్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది
టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే నేను హౌ టు అప్లై వీడియోలో మీకు క్లియర్గా ఇంకా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.